చూస్తూ ఉండంగానే గణేష్ యొక్క వినాయక చవితి నవరాత్రులు పూర్తయిపోయాయి. గల్లీ గణేష్ యొక్క నిమజ్జనం అయితే ప్రారంభమైపోతుంది. దానికోసం ముస్తాబ్ చేసినటువంటి వెహికల్ని కూడా చక్కగా పిల్లలు ఏకదంతాయ యూత్ వాళ్ళు చక్కగా ఇలా ఒక ఊరేగింపు లాంటిది చేసి మరీ తీసుకొచ్చారు. దీనికోసం మిగతా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా పాల్గొన్నారు. ఇంకా అసలైన ఘట్టం స్టార్ట్ అయింది. ఇక్కడ లడ్డు వేలం అయితే ప్రారంభమైంది. అసలు ఏం వినిపించట్లేదు అని చెప్పేసి సౌండ్ తీశాను. సో లడ్డు వేలాలు మొదటి లడ్డు 51,000 పలికింది. నేను ఫస్ట్ లడ్డు పాడిన తర్వాత వెళ్ళడం జరిగింది కాబట్టి అది కొంచెం తీసుకోలేకపోయాను. కానీ చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఎన్ని లడ్డులు వేలం వేస్తారో చూడండి. ఎవరైనా 2 లడ్డులు వేలం వేస్తారు, కానీ ఇక్కడ అలా జరగలేదు. 3 లడ్డులు వేలం వేశారు. ఇంకా 2 లడ్డులు అయితే లక్కీ డ్రా ద్వారా తీశారు. అది కూడా చూపిస్తారు. ఈ 2వ లడ్డును చాలా పోటాపోటీగా అయితే పాటనైతే పాడారు. అలా సాగుతూ 15,000 దేవుడి పాట నుంచి ఆఖరికి 45,000కు ఒకరైతే దక్కించుకున్నారు. ఇలా దక్కించుకున్న వారికి చక్కగా వాళ్ళ ఇంటికైతే బ్యాండ్ మేళంతో పంపించి సాగనంపుతారు. ఇంటి దాకా వెళ్ళి మరీ పంపిస్తారు వాళ్ళని. ఇంకా థర్డ్ లడ్డు కూడా ఒక కమిటీ మెంబరే అబ్బాయి తీసుకున్నారు. వారికి 25,000కు పాట పాడి దక్కించుకోవడం అయితే జరిగింది. ఆ అబ్బాయి, ఆ కమిటీ మెంబర్స్ పిల్లలంతా చాలా హ్యాపీగా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా చాలాసేపు డ్యాన్స్ చేయాలనుకున్న పాపం టైం లేక పెద్దలు ఇక చాలు ఆపండి పంపించండి అని చెప్పడంతో అలా అయితే వెళ్ళిపోయారు. కానీ ఉత్సాహంగా అయితే డ్యాన్స్ అయితే చేశారు చాలా హ్యాపీగా. ఇక లక్కీ డ్రా ద్వారా ఇక్కడ మండపానికి ఎదురుగా ఉంటారు, వారికే లడ్డు అయితే దక్కింది. చాలా హ్యాపీగా అనిపించింది. లక్కీగా కాబట్టి ఆ భగవంతుడు ఎన్నుకొని ఇచ్చాడు కాబట్టి చాలా హ్యాపీ అనమాట. ఇది మొదటి లడ్డు. ఇక 2వ లడ్డు కూడా ఒక అబ్బాయికి దక్కింది. ఆ అబ్బాయిని కూడా సాగనంపేశారు. ఇక స్వామివారిని చక్కగా నీటితో కాళ్ళు కడిగినట్టుగా కడిగి ఆయనను గంగమ్మ తల్లి వడికి చేత చేర్చడానికి ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఎంతో అద్భుతంగా సాగనంపడం అయితే జరిగింది. స్వామివారు కదులుతూ ఉంటే మన ఇంట్లో ఫంక్షన్ ఎలా జరుగుతుందో అంత ఘనంగా జరుగుతుందన్న ఒక ఆనందం, ఆయన వెళ్ళిపోతున్నారన్న ఒక బాధ అయితే కనిపిస్తూ ఉంటుంది అందరిలోనూ. కానీ ఎంతో ఆనందంగా అయితే తనని గంగమ్మ తల్లి దగ్గరికి అయితే పంపిస్తున్నారు. ఇంకా పిల్లల ఉత్సాహం అంతా ఇంత కాదు, ఎంతో ఆనందంగా ఆడపిల్లలు కూడా చాలా చక్కగా డ్యాన్స్ అయితే చేసి స్వామివారిని సాగనంపడానికి ఎంత ఘనంగా ఆయన్ని తీసుకువెళ్ళారు అంటే వీధి వెంట చాలా